హాయ్ అండి, నేను సుధారాణి. ఈరోజు పుదీనాకు పచ్చడి తయారీ విధానం చేసి చూపిస్తాను, చూడండి. పుదీనాకు పచ్చడిలోకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి ఒక 15 తీసుకున్నాను. ఇలా ఇరవాలి, లేకపోతే పేలు మొహాన్ని పడతాయి అన్నమాట. ఒక 20 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు పెద్దవి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దానిలో కావాల్సినవి: పుదీనాకు 1 కప్పు నీట్గా కడిగి పెట్టుకున్నాను, తగినంత ఉప్పు, తాలింపు గింజలు, పోపు గింజలు, ఇది చింతకాయ పచ్చడి అనమాట. ఒక పెద్ద నిమ్మకాయ మీద ఇంకొంచెం ఎక్కువ, వెల్లుల్లి, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ. పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేద్దాము. మళ్ళీ గాలి లాక్కున్నట్టు మీడియం మంట మీద పెడదాము. మంట ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని, టమాటాని, పుదీనాకుని వేయించుకోవాలి. ఆయిల్ పోస్తున్నాను. నూనె వేసుకొని చక్కగా వేయించుకుందాం. వేయించేసుకుందాము. వేగినాక పుదీనాకు వేసుకొని వేయించుకుందాం. పచ్చిమిర్చి, టమాటాని, పుదీనాకు పచ్చడి అన్నమాట. చక్కగా వేయించేసుకున్నాము. పచ్చిమిర్చి, టమాటా వేగింది. ఇప్పుడు పుదీనాకును కూడా వేయించుకుందాం. పుదీనాకు పచ్చడి చాలా టేస్టీగా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పుదీనాకు పచ్చడి తింటుంటే అన్నంలో వేసుకొని చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అన్నమాట. ఓం నమ శివాయ. చంద్రకళాధర సహృదయ సాంద్రకళాధర పూర్ణోదయ లయ నిలయ. ఓం నమ శివాయ. చంద్రకళాధర సహృదయ సాంద్రకళాధర పూర్ణోదయ లయ నిలయ. ఓం నమ శివాయ. పంచభూతములు ముఖ పంచకులై, పంచభూతములు ముఖ పంచకమై, 6 ఋతువులు ఆహార్యములై, ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగుని సర్వశక్తమై. ఇది వేగింది. తర్వాత నెక్స్ట్ పోపు గింజలు, కరివేపాకు వేస్తున్నాం. తాలింపు గింజలు ఇవి, అలాగే కరివేపాకును కూడా వేస్తున్నాం. మనం కనుక బకెట్లో పూలకుండీలో వేసి కరివేపాకును పెంచుకుంటే ఎక్కడికి వెళ్ళి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఏ టైమైనా మనకు కరివేపాకు అందుబాటులో ఉంటుంది. చక్కగా నేనైతే కుండీలో వేసి పెంచాను. కొంచెం వేగనిచ్చి ఆపుదాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే పచ్చడి. ఈ జనరేషన్ అంతా రోడ్లు యూజ్ తక్కువేనండి. అంతా ఫాస్ట్ జనరేషన్ కాబట్టి ఎక్కువ మిక్సీకే వేసిపోతున్నారు. నేను ఇప్పుడు మిక్సీకే వేస్తున్నాను. చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం పచ్చడిని. ఇప్పుడు
దీన్ని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్లో వేసి తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, అలాగే చింతకాయ పచ్చడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా తక్కువగా వేసుకోవాలి. కల్లుప్పు చూడు 1/2 స్పూనే వేస్తున్నాను. తర్వాత చింతకాయ పచ్చడి మొత్తం కలిపి మిక్సీ పట్టుకుందాం. పచ్చడి మిక్సీ పట్టడం అయిపోయింది. చూడు అచ్చం రోట్లో పచ్చడిలాగే వచ్చింది. పచ్చడిని ఇప్పుడు మనము బౌల్లోతో వేసుకుందాం. మొత్తాన్ని తోడుకుందాం. ఇంతేనండి పుదీనాకు పచ్చడి తయారీ విధానం. చక్కగా పచ్చడి వేసుకొని అన్నం వేసుకొని కొంచెం అన్నం వేసుకొని వేడి అన్నం కాస్త నెయ్యి వేసుకొని అన్నం తింటూ ఉంటే చాలా బాగుంటుంది. పుదీనాకు పచ్చడి అన్నం కూర కంటే పచ్చడితో ఎక్కువ అన్నం తినేస్తారన్నమాట. అంత బాగుంటుంది టేస్ట్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పుదీనా ఫేవరెట్, వాసన చాలా బాగుంటుంది. టేస్ట్ చెప్తాను. చాలా బాగుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.